మా పిన్నేంటి ఆ అస్థికలను తీసుకొని ఎక్కడికి వెళ్తుంది, పదండి గుప్తా గారు చూద్దాము అని ఆరు గుప్తా గారు ఫాలో అవుతూ ఉంటారు. నేరుగా మంగళ ఆ అస్థికల్ని చెంపా చేతిలో పెడుతూ ముందు నా బంగారు గాజులు ఇస్తేనే ఇస్తాను అని మొండికేస్తూ ఉంటుంది. దాంతో చెంబా వెంటనే బంగారు గాజులు ఇవ్వడంతో అస్థికలు సంచిని చెంబా చేతిలో నుండి పెట్టేస్తుంది. అదేంటి గుప్తా గారు అలా ఇచ్చేస్తుంది అని ఆరు బాధపడుతూ ఉంటుంది. నీ సొంత పిన్ని బంగారు గాజుల కోసం చూడు నీ అస్థికల్ని ఎలా ఇచ్చివేసిందో. దీనివల్ల నీకు మరుజన్మ ప్రాప్తించదు. నువ్వు వాళ్ళ చేతిలో బందీగా మారిపోతావు బాలిక. నీ చెల్లి కడుపున నువ్వు పుట్టడం జరగదు. శాశ్వతంగా వాళ్ళ వశమైపోతావు అని గుప్తా గారు అనడంతో, లేదు గుప్తా గారు, రేపు నా కార్యం లోపల ఆ అస్థికలు బాగి వాళ్ళకి చేరేలా చేయండి. నేను నా చెల్లి కడుపున పుట్టాలి గుప్తా గారు ప్లీజ్ అని ఆరు వేడుకుంటూ ఉంటుంది. తర్వాత అమర్ వాళ్ళందరూ కూడా నదీ తీరానికి చేరుకుంటారు. ఇక అమర్ ఆరు ఫోటో ముందు కూర్చొని ఆ కార్యక్రమం పూర్తి చేయడానికి పూజారి చేత పూజ చేయిస్తూ ఉంటాడు. ఆరు ఫోటోని చూసుకుంటూ అమర్ చాలా బాధపడుతూ ఉంటే బాగి పిల్లలు రామ్మూర్తి ఆరుతో గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటారు. బాగి అయితే ఆరుతో గడిపిన ఆ కొంత జ్ఞాపకాలను మాత్రమే మరీ గుర్తు చేసుకుంటూ బాగా ఏడుస్తూ ఉంటుంది. మనోహరి మాత్రం చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది. మంగళ మాత్రం ఆ చితాభస్మం కొండపై వైపే అలాగే చూసుకుంటూ ఉంటుంది. అమ్మ బాగి, అక్క ఇక్కడికి వచ్చిందా తల్లి అని రామ్మూర్తి అడుగుతూ ఉంటే బాగి చుట్టూ గమనించేసి, లేదు నాన్న, అక్క ఇక్కడికి రాలేదు, ఎక్కడ కనిపించడం లేదు అని చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ బాగి, అంటే ఈ కార్యక్రమం పూర్తి కాకముందే అక్క పైకి వెళ్ళిపోయిందా తల్లి అని రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. అదే నాన్న నాకు అర్థం కావటం లేదు, అక్క అయితే ఇక్కడెక్కడా కనిపించట్లేదు అని బాగి అంటూ ఉంటుంది. ఈ గడియల్లో చేస్తేనే అక్క పైకి వెళ్తుందని మరీ మనతో చెప్పడం వల్లే కదా తల్లి మనం అల్లుడి గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించాము. ఇప్పుడేమో అక్క అసలు కనిపించట్లేదు అని రామ్మూర్తి నాకు కూడా చాలా బాధగా ఉంది అని కంటతడి పెట్టుకుంటూ ఉంటాడు. అదే నాన్న, నాకైతే అక్కతో కొన్ని రోజులు కూడా మంచి జ్ఞాపకాలు లేవు. నాకు ఇంకా అక్కతో గడపాలని ఉంది. అక్క ఏమో కనిపించట్లేదు. ఈ రోజుతో అక్క వెళ్ళిపోతుంది. నాకు చాలా బాధగా ఉంది అని బాగి ఏడుస్తూ ఉంటుంది.